హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనకి త్వరలో క్రిస్మస్ వస్తూ ఉంది కాబట్టి మనము ఇంట్లోనే చాక్లెట్ కేక్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలో డార్క్ చాక్లెట్ 60 గ్రామ్స్ అలాగే బటర్ 60 గ్రామ్స్ వేసుకొని డబుల్ బాయిల్డ్ మెథడ్లో దాన్ని బాగా మెల్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో 50 గ్రామ్స్ బెల్లం, హాఫ్ కప్ పెరుగు వేసుకొని ఒక విస్కర్తో దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు పెరుగు బదులు 2 ఎగ్స్ని కూడా తీసుకొని మీరు వాడుకోవచ్చు. ఆ తర్వాత కోకో పౌడర్ 2 స్పూన్స్ 120 గ్రామ్స్ మైదా వేసి దాన్ని కూడా బాగా జల్లించుకోవడం వల్ల మనకి గడ్డలు లేకుండా వస్తుంది. అలాగే పించాపు బేకింగ్ సోడా కూడా వేసుకొని బాగా విస్కర్తో మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక హాఫ్ కప్పు మిల్క్ని కూడా వేసి బాగా గడ్డలు లేకుండా దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఉండేలాగా చూసుకొని ఆ తర్వాత మెల్ట్ చేసిన చాక్లెట్ మిశ్రమాన్ని కూడా వేసి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో బటర్ పేపర్ వేసుకొని ఇప్పుడు మిక్స్ చేసిన కేకు మిశ్రమం మొత్తాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దానిలో వాటర్ కొద్దిగా వేసుకొని తర్వాత అది బాగా బాయిల్డ్ అయ్యే వరకు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా దానిలో పెట్టి ఇప్పుడు మనం దానికి క్లోజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ స్పూన్ని ఇప్పుడు ఈ విధంగా పెట్టి చెక్ చేసుకున్నామంటే దానికి అతుక్కోకుండా వచ్చిందంటే ఇప్పుడు మనకి కేక్ రెడీ అయిపోయినట్టు. ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి ఆవిరిలోనే. తర్వాత ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి మనము ఆ కేక్ని ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా మనం సర్వ్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు వైట్ చాక్లెట్ సిరప్ని కూడా దాని మీద వేసి డిజైన్ చేసుకోవచ్చు. నచ్చితే ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.